కర్లపాలెం మండలం మహిళా సమైక్య కార్యాలయం నందు మండల సమైక్య సెక్రటరీ డి నాగలక్ష్మి ఆధ్వర్యంలో మహిళా సమైక్య మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న బాపట్ల క్లస్టర్ ఏరియా కోఆర్డినేటర్ ఉసురుపాటి సుబ్బారావు గారు మాట్లాడుతూ, ప్రతి గ్రామంలో ఉన్న డ్వాక్రా గ్రూపు మహిళలందరూ జీవనోపాధులపై అవగాహన కలిగి ఆర్థికంగా నిలదొక్కుని కుటుంబాలను ₹1,00,000 మించే విధంగా ఎదగాలని గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సంకల్పాన్ని నిజం చేసేలా ప్రతి ఒక్క మహిళ జీవనోపాధిని ఏర్పాటు చేసుకోవాలని, అందు నిమిత్తం మన మండలానికి గోదావరి జిల్లా నుండి 18 పాడి గేదెలను కొనుగోలు చేసుకుని రావడం జరిగిందని, వారందరికీ కూడా లోన్స్ కూడా మండల సమైక్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. వైఎస్ఆర్ ఆసరా, అమ్మఒడి, 0 వడ్డీ లాంటి పథకాలతో పాటు SGSY, శ్రీనిధి, CCL లాంటి రుణ వసతికి తోడుగా బ్యాంకు రుణం ₹20 లక్షల పెంచడం జరిగింది. ఈ అవకాశాలు వినియోగించుకుని ప్రతి ఒక్క మహిళ కిరాణా షాపులు కానీ, పూల వ్యాపారం కానీ, పళ్ళ వ్యాపారం కానీ, లేదంటే ప్రభుత్వం ద్వారా ఇవ్వబడుతున్న కుట్టు మిషన్లు కానీ, ఏదో ఒక జీవనోపాధి కార్యక్రమాన్ని ప్రతి మహిళ ఏర్పరచుకుని సుస్థిరమైనటువంటి అభివృద్ధి చెందాలని తెలియజేయడం జరిగింది. అలాగే APM ఎన్ శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ, మహిళా సంఘాలతో గ్రామ జల సంఘాల ద్వారా ప్రతి ఇంటికి మంచినీటి కుళాయి ఏర్పాటు చేసే బాధ్యత ప్రభుత్వం మహిళలకు అప్పజెప్పడం జరిగిందని, అలాగే కాంట్రాక్ట్ నుండి కూడా మహిళలు చేసుకునేటువంటి ఏర్పాటు చేయడం జరిగిందని, పంచాయతీ ధీటుగా మహిళా సంఘాలకు అప్పజెప్పడం ప్రభుత్వం మహిళలకు వేసిన పెద్ద పీటగా నిదర్శనమని, అలాగే అర్హత కలిగిన ప్రతి సంఘానికి కూడా వైఎస్ఆర్ ఆసరా అమౌంట్ సంఘం పొదుపు ఖాతాకు జమ కావడం జరిగింది. ఆ పొదుపు ఖాతా నుంచి ఎవరెవరికి ఎంత మొత్తం ఆసరా అమౌంట్ వచ్చిందో ప్రతి సభ్యురాలు వ్యక్తిగత ఖాతాకు జమ చేయించడం జరుగుతుంది. ఈ ఆసరా అమౌంట్తో కూడా ప్రతి ఒక్కరూ కూడా కుట్టు మిషన్ కానీ, పాడిగెద్దలు కానీ ఏర్పాటు చేసుకోవాలని తెలియచేయడం జరిగింది. ఆసరా అమౌంట్తో పాటు జీవనోపాధి కొనుగోలు చేసుకునే నిమిత్తం అవసరమైతే లోను కూడా సమకూర్చడం జరుగుతుందనే విషయాన్ని కూడా తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల సమైక్య ఉపాధ్యక్షురాలు శివలేల, CCలు S పూర్ణచంద్రరావు, K శివకోటేశ్వరరావు, అకౌంటెంట్ M లక్ష్మి, అలాగే 33 గ్రామ సమాఖ్యల అధ్యక్షులు పాల్గొన్నారు.